హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా. తమ్ముడు చేపలు తీసుకొచ్చాడు. చెరువు చేప అనమాట. ఇది పెద్దది కట్ చేసి తీసుకొచ్చేసాడు. దాన్ని అయితే క్లీన్ చేసేసింది అమ్మ. క్లీన్ చేసేసి ఇలా సగం అయితే పులుసుకి ఉప్పు కారం పెట్టేసి పక్కన పెట్టిందనమాట. కొన్ని అయితే ఫ్రై చేసేస్తుంది. నేను అదేంటో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే 11 గంటలకి ఆకలేసేస్తుంది. నాలా ఎంతమందికి వేస్తుందో కామెంట్ చేయండి. చూసారా, నేనైతే చేపలు టేస్ట్ చూస్తున్నాను. మధ్యలో అమ్మ అయితే వచ్చింది. నా ఎక్స్ప్రెషన్ చూసారు కదా. చూసారు, ఇప్పుడైతే పులుసు అయితే తాలింపు పెట్టేసింది అనమాట, వండేసింది. నేనైతే దాన్ని కూడా ఎప్పుడు తిందామా, ఎప్పుడు త్వరగా అయిపోద్దా అని దగ్గర నించున్నారైతే చూసేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే అయిపోయింది పులుసు. కానీ పులుసు అప్పుట కన్నా సాయంత్రానికి అయితే మరీ టేస్టీగా ఉంటుంది అనమాట. నాకైతే కొంచెం పలచగా ఉంటేనే ఇష్టం. అందులోని బుర్ర, తోక, పొట్ట తినటం అంటే చాలా ఇష్టం అనమాట. నడుము ముక్కలు అయితే అంత తిన్న ఇంట్రెస్ట్గా. అదైతే ఫ్రై పీస్లు అయితే తింటాను నేను. చూడండి, వేడి వేడి చేపల పులుసు అయితే నోరు ఊరుతుందనమాట నాకు. మీకు కూడా ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. పులుసు అయితే సూపర్ పెట్టుద్దండి మా అమ్మ అయితే కనుక. ఇలా అమ్మ చేతి వంట అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను.